దేవుణ్ణి స్తుతించాలే కానీ వాళ్ళకి మేలు కలిగిపోతుంది. ఆడికి మేలు కలగడమా, నాకు కలగాలి కానీ, నాకు కావాలి కానీ అనే ఉద్దేశాలు వద్దండి. అది క్రైస్తవుని యొక్క లక్షణమే కాదు. క్రైస్తవుని యొక్క లక్షణం ఎట్లా ఉండాలి అంటే, ఒకరి మేలు కలిగితే అబ్బా దేవా చక్కగా అతనికి మేలు చేసావు ప్రభు అనుకోవాలి. కానీ ఈనాటి సమాజంలో ఎట్లా మారిపోతుంది అంటే, ఒకరు ఎదుగుదలను చూసి ఒకరు వారవలేక, ఒకరు మేలును చూసి వారవలేక, ఇటు అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనా, కుటుంబమైనా, తల్లైనా, తండ్రైనా, బిడ్డలైనా, ఎవరైనా సరే అందరము ఒకే ఒక్క రక్తములో కడగబడ్డామన్న సత్యం మాత్రం జ్ఞాపకం చేసుకోకుండా ఉండకండి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, మనం అందరము కూడా ఒకే ఒక్క రక్తంలో కడగబడ్డాం. ఆ రక్తం ఏ రక్తమో తెలుసా? యేసు రక్తం.